భూగర్భ జలాలు పెంపొందించేందుకు భవిష్యత్ తరాలకు నీటి సమస్య రాకుండా ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకుడు గుంతలు ఏర్పాటు కార్యక్రమం చేపట్టడం జరిగిందని చినశంకరంపేట ఎంపీడీఓ దామోదర్ అన్నారు. చినశంకరంపేట మండల కేంద్రంలోని కంజర్ల రాజేశ్వర్ వ్యవసాయ పొలం వద్ద పంట కుంట ఏర్పాటు కోసం ఎంపీడీఓ దామోదర్ సర్పంచ్ చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ దామోదర్ స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువ పడే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, వ్యక్తిగత ఇంకుడు గుంతలతో పాటు వ్యవసాయ పొలాల వద్ద కాంపౌండ్ నిర్మాణం చేసుకోవాలన్నారు. ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టి ఇంకుడు గుంతల్లోకి మళ్లించాలని, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే భూగర్భ జలాలు పెరిగి బోర్లలో నీటి సామర్థ్యం పెరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ తరాలకు నీటి సమస్య రాకుండా ఉండేందుకు ఇంకుడు గుంతల కార్యక్రమం చేపట్టిందని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తమ ఇండ్ల వద్ద పొలాల వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీఈడీఓ దామోదర్, సర్పంచ్ చంద్రశేఖర్, ఎంపీఓ వినోద్ కుమార్, విబిజీ రామ్జీ సిబ్బంది, యాదగిరి పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్, నాంపల్లి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా పొలంలో ఇక్కడ ఫామ్ పాండ్కి మార్కింగ్ వేయడం జరుగుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎలినో ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల ఫామ్ పాండ్లు, ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ పాండ్స్ స్టార్ట్ చేయాలని ఆదేశించడం జరిగింది. దానికోసం ముందుగా గ్రామ సర్పంచ్గా నా పొలంలోనే స్టార్ట్ చేసి అందరికీ ఆదర్శంగా ఉండాలని, ప్లస్ అట్లాగే ప్రోత్సహించాలని ముందుగా నా పొలంలోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే కమ్యూనిటీ పాండ్స్ కూడా మేము ఈరోజు మార్కింగ్ చేసుకొని ఇప్పటికే మేము ఆల్రెడీ ఒక 3 or 4 ఐడెంటిఫై చేశాము కమ్యూనిటీ పాండ్స్. సో అవి కూడా స్టార్ట్ చేసి గ్రౌండ్ వాటర్ లెవెల్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని, దీన్ని అందరూ ప్రోత్సహించాలని, అట్లాగే గ్రామస్తులందరూ వినియోగించాలని, అట్ ద సేమ్ టైం మ్యాజిక్ పిట్స్ కూడా ఎవరి ఇంటి వద్ద వాళ్ళు మ్యాజిక్ పిట్స్ కూడా వేయాలని కోరుకుంటున్నాము. దానికి ప్రభుత్వం మీకు సహకరిస్తుంది అండ్ అమౌంట్ కూడా ఇస్తుంది. కాబట్టి డెఫినెట్లీ అందరూ దీన్ని ఎంకరేజ్ చేయాలని అండ్ అందరూ దీన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఫ్యూచర్లో మన ఫ్యూచర్ జనరేషన్కి వాటర్ ప్రాబ్లం ఉండకుండా ఇది ఒక చిన్న ప్రయత్నము అండ్ దీనివల్ల డెఫినెట్లీ రిజల్ట్స్ ఉంటాయని భావిస్తూ అందరినీ ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఎలినో ప్రభావం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారము విబిజీ రామ్జీలో జలసిరిలో మనము నీటికి సంబంధించిన పనులను చేపట్టడం జరుగుతుంది. అందులో ఫామ్ పాండ్స్, వ్యక్తిగత ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, పర్కులేషన్ ట్యాంక్స్ మరియు బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్ను తీసుకోవడం జరిగింది. అలాగే ఎస్ఎస్జీ మెంబర్స్కు ఒక వివోకు 2 ఫామ్ పాండ్స్ మన గవర్నమెంట్ మనకు టార్గెట్ ఇచ్చింది. అంటే జీపీకి 2, మన టోటల్ మండలానికి 31 జీపీలకు గాను 62 మనకు టార్గెట్ ఉంటుంది. అందులో ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సెలెక్ట్ అయ్యించిన విలేజ్లు ఏవి అని అంటే మనకు 6 గ్రామ పంచాయతీలు ఇచ్చారు. ఆ 6 గ్రామ పంచాయతీలో వివోకు 2 చొప్పున మనం ఇప్పుడు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు శంకరంపేటలో మనము ఈ ఫామ్ పాండ్ను స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఇంకుడు గుంతలను, ఫామ్ పాండ్స్ను రైతులందరూ ఉపయోగించుకొని రాబోయే కాలంలో నీటి ఎద్దడి నివారించడానికి కోసము బోర్లలో నీళ్లు ఇంకిపోకుండా వ్యవసాయాన్ని ఆరుతడి పంటలతో పండించుకోవడానికి ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను.